दीक्षा नाम क्षेत्र नाम सर्वेश अनंतर यजमानस तिरुमल कल्याण प्रकार से आशीष बाबू कुसुम कुमारी కొద్దిగా ముందు కూడా గోవిందా గోవిందా క్షేమంగా వెళ్ళి మన సపోర్ట్ చేయకపోతే రెండు సంవత్సరాల క్రితము తిరుమల మెట్లు ఎక్కుతూ మన ఒంగోలు ఎమ్మెల్యే ఒంగోలు అభివృద్ధి ప్రదాత అయినటువంటి దామచర్ల జనార్దన్ రావు గారు మళ్ళీ ఎన్నికల్లో గెలిస్తే మేము
పాదయాత్రగా ఒంగోలు నుంచి తిరుమలకు పాదయాత్రగా వస్తామని చెప్పేసి ఆ రోజు తిరుమల మెట్లు ఎక్కుతా మొక్కుకోవడం జరిగింది. అనుకున్న ప్రకారము మన దామచర్ల జనార్దన్ రావు గారు ప్రకాశం జిల్లాలోనే అత్యధిక ఓట్ల మెజారిటీతో 34,026 ఓట్ల మెజారిటీతో గత ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. మన ప్రీతమ నాయకులు అటువంటి దామచర్ల జనార్దన్ రావు గారు గెలవడంతో మేము ఒంగోలు నుంచి తిరుమలకు కాలినడకన పాదయాత్రగా ఈరోజు బయలుదేరుతూ ఉన్నాము. దీనికి ఇక్కడికి వచ్చినటువంటి మాకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ కాలినడకను ఇక్కడ నుంచి ప్రారంభించడం జరుగుతుంది ఈరోజు. థ్యాంక్ యూ. ఈరోజు మా ప్రీతమ నాయకులు, మా అందరికి ఇష్టమైన విజనరీ లీడర్ శ్రీ దామచర్ల జనార్దన్ గారి గెలుపును పురస్కరించుకొని ఆయన శాసనసభ్యుడిగా తిరిగి అసెంబ్లీలో అడుగుపెడితే మా ఐటీడీపీ బృందం వాళ్ళు మొక్కున్నారు. మేము పాదయాత్రతో తిరుమల వస్తామని చెప్పని మొక్కుని ఈ రోజున ఆ మొక్కులు చెల్లించే కార్యక్రమం ద్వారా చెన్నకేశ్వర దేవస్థానం దగ్గర నుంచి తిరుమలకి పాదయాత్రకి వెళ్తూ ఉన్నారు. వీరు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ అభివృద్ధిని కాంక్షిస్తారు, ప్రజలకి మంచినే కాంక్షిస్తారు. కాబట్టి మంచి జరగాలని చెప్పి దేవుడు కూడా వీళ్ళ కోరికను మన్నించి జనార్దన్ గారిని గెలిపించారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈ రోజున ఈ పాదయాత్రని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పని ఐటీడీపీ బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్తాం. విజయాన్ని కాంక్షిస్తూ అలాగే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి కావాలని ఒక మంచి దీక్ష 2 ఏళ్ల క్రితమే తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా తీసుకొని ఆ విధంగా విజయం వచ్చిన సందర్భంగా ఇక్కడి నుంచి ఒంగోలు నుంచి తిరుమల దాకా నడిచెళ్ళేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నందుకు అందరినీ కూడా ముందుగా అభినందిస్తా ఉన్నాను. మీ అందరి మొక్కులు కారణంగానే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి, జనసేన కానీ బీజేపీ కానీ ఈ కూటమికి లభించాయని చెప్పని భావిస్తూ మీకు ప్రయాణం అంతా కూడా సక్రమంగా జరగాలని చెప్పేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి దర్శనం మీకు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున ఐటీడీపీ వాళ్ళు గత 2 సంవత్సరాల క్రితం నుంచి దండం పెట్టుకొని దామచర్ల జనార్దన్ గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందాలనే ఉద్దేశంతో ఈ రోజున వెంకటేశ్వర స్వామికి కాలినడకన ఇక్కడి నుంచి తిరుమల వరకు వెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలి. అలాగే వారి కోరిక మేరకు ఆ భగవంతుడు కూడా దామచర్ల జనార్దన్ గారిని ఆశీర్వదించారు. ఈ రోజున ఎనలేని అత్యధిక మెజారిటీ, ప్రకాశం జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో దామచర్ల జనార్దన్ గారు గెలవడం జరిగింది. ఈ తమ్ముళ్ళందరూ కూడా దిగ్విజయంగా ఈ యాత్రని పూర్తి చేసుకొని రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందజేస్తున్నానని తెలియజేస్తున్నాను. మన చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని, దామచర్ల జనార్దన్ బాబు అత్యధిక మెజార్టీతో గెలవాలని మన పిల్లలు 2 సంవత్సరాల క్రితమే ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు. అందరిది, ఒంగోలు ప్రజలది, రాష్ట్ర ప్రజలందరూ కూడా వెంకటేశ్వర స్వామి అందరినీ ఆశీర్వదించి మంచి మెజార్టీతో సీఎం చేశారు. ఇక్కడ జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఈ రోజున వాళ్ళందరూ మొక్కు తీర్చుకోవడానికి ఒంగోలు నుండి కాలినడకన తిరుపతి బయలుదేరుతున్నారు. అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి క్షేమంగా ఆయన కొండకు తీసుకెళ్ళి మొత్తం దర్శనం చేయించి దక్షిణంగా ఒంగోలు చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శుభాకాంక్షలు. గోవిందా